హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్యతో సరదాగా. అందరు ఎట్లున్నారు ఫ్రెండ్స్? మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నా. సో ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మా చెల్లె పిల్లలకైతే చెవులు కుట్టిస్తున్నారనమాట. ఇంకా మా చెల్లెకి 2 పాపలు, నాకు 2 బాబులు. చూసి ఇలా ఎంత క్యూట్గా ఉన్నారో. ఆ చిన్నది అయితే భలే క్యూట్గా ఉంటుంది. ఇంకా 2 బాగుంటారు. సో ఇంకా మేము ఎప్పుడో పండగ సండే అయిపోతే మండే రోజు కుట్టిద్దామని అయితే అనుకున్నాం. సో ఇంకా అట్లా అనుకున్నప్పుడు అయితే మండే రోజు ఎవరు రాలేదు కుట్టడానికి. అవసరాలు వాళ్ళు ఇంటి దగ్గర పని చేసుకున్న తర్వాత ఏదైనా గోల్డ్ చేసిన తర్వాతనే ఇంకా ఇట్లా బయటికి వస్తారట. సో అట్లా రానంటే మళ్ళీ అయ్యగారిని అడిగితే బుధవారం కుట్టించమన్నారు. ఇంకా బుధవారం రోజు కూడా ఈవినింగ్ వరకు అయితే ఇంకా ఇక్కడ అయితే చెవులకి మార్కు పెట్టడం కోసం అయితే ఈయన పిలుస్తూ ఉన్నాడు అనమాట. మా చిన్నది రావట్లేదు, పెద్దదానికి పెట్టినప్పుడు చూసింది కదా, సో భయపడుతూ ఉంది. గిట్టు గిట్టు కూర్చోలేడా? కూర్చోండి, ఓకే ఓకే వీడియో నేను ఎత్తుకుంటారా ఎవరు చెప్తారు మన ఫోటోలు తీయకూడదు. మాకైతే ఫస్ట్ ఏం ప్లాన్ లేకుండే కమ్మలు కుట్టించాలనేసి, జస్ట్ నార్మల్గా అనుకున్నాం. ఈ మంత్ ఏప్రిల్ 23 అయితే పెద్ద ఆమెకి 5 కంప్లీట్ అయ్యి 6 పడతాయి, చిన్న ఆమెకేమో 3 కంప్లీట్ అయ్యి 4 పడతాయి. సో ఇంకా అట్లా సడన్గా అనుకున్నాం కాబట్టి జస్ట్ నార్మల్గా రాగి తీగలతోనే అయితే కుట్టిస్తూ ఉన్నాం. ఇంకా ఇక్కడ మా చిన్నదేమో అసలు కూర్చోవట్లేదు, భయపడుతూ ఉంది. కాళ్ళు దగ్గరకు పెట్టుకోమంటే కాళ్ళకి పసుపు పెట్టినాం కదా, డ్రెస్ ఖరాబ్ అయిపోతుంది అనేసి అయితే అది కాళ్ళు దగ్గరకు పెట్టుకోవట్లేదు. దాని వేషాలు అయితే మామూలుగా ఉండవి. ఎంత క్యూట్గా మాట్లాడుతుందో, చాలా క్యూట్గా మాట్లాడుతుంది. ఇంకా ఇక్కడ పెద్దదేమో ఎంత ఏడుస్తుందో అనుకున్నాం. మీరే చూడండి ఒకసారి. ఓకే వెరీ గుడ్ కోరిక నెరవేరింది. గుడ్ గర్ల్. అవునా చిక్కిలి ఏం చేస్తా? చిక్కిలి వస్తుంది ఇద్దరికి. చూసిల్లా అసలు మమ్మీగాడు అయితే అసలు గింత కూడా ఏడవలేదు. ఎంత అర్థం చేసుకుందో కదా అదైతే. ఇంకా చిన్నదాన్ని అయితే చూడండి మీరే, అసలు అది ఏడ్చిందా లేదా అనేసి. మంచిదే అందుకే కదా ఇంకా వీళ్ళు వేసుకున్న డ్రెస్సులు అయితే నా దగ్గర శారీ అనమాట. నేను శారీస్ అమ్ముతా కదా, ఆ శారీస్తో పెద్దదానికేమో క్రాప్ టాప్ కుట్టించింది, చిన్నదానికేమో ఫ్రాక్ కుట్టించింది మా చెల్లె. మా పెద్దమ్మ కుట్టింది, మా ఇంటి దగ్గర ఉంటుంది. అక్కయ్య చూసిన వారా రింగులు? అదే అదే మలవాలే. ఇప్పుడు తెలుసా చిన్న నాకు 2 బాబులు, మా చెల్లెకి 2 పాపలు అని చెప్పినాను కదా. నేను ప్రతిసారి ఆడపిల్ల లేదని బాధపడతా కానీ మా చెల్లె మాత్రం ఎప్పుడు అబ్బాయి లేరని బాధపడదు. ఎందుకంటే ఇంత క్యూట్గా ఉన్నప్పుడు ఆడపిల్లలు అయితేంది మగపిల్లలు అయితేంది కదా. ఇంక పెద్దోనికి కుట్టించడం అయితే అయిపోయింది. ఇప్పుడు చిన్నోడి
టైం అనమాట. నవ్వు రెబల్ టైం స్టార్టెడ్. చూడండి అది ఏం చేసిందో, ఏడ్చిందా లేదా అని ఒకసారి అయితే చూడండి. ఇంకా వాడైతే పెద్దోడైతే ఏం ఏడవలేదు. ఇప్పుడు మా అందరి గుండెలు చేతిలో పట్టుకొని ఉన్నాం, ఎందుకంటే ఇక ఇది కొంచెం చిన్నది కదా, ఏడుస్తుందా ఏం చేస్తుందా అని అయితే మాకు చాలా భయం వేసింది. అసలు ఇటు తిప్పితే మాత్రం అస్సలు తిరగట్లేదు అది. ఇంకా దానికి చూసింది కదా, ఇదైతే మస్తు భయపడుతూ ఉందన్నమాట. ఏమేమి ఇప్పుడు తెలుస్తుంది. ఓకే అయిపోయింది. గంతే గంతే బిడ్డ గంతే. రేపటి నుంచి రేపటి నుంచి చిన్నప్పుడే అయిపోయింది. లాస్ట్ బిడ్డ లాస్ట్ సెకండ్. ఏ మమ్మీ తిరుగురా. ఓకే డాడీ. నువ్వు పెట్టని చెవులు బొమ్మలు పెడతాను. అక్కకి ఇద్దరు బాబులు, నాకు ఇద్దరు. ఇంకా ఇక్కడ అయితే డ్రెస్సులు ఆల్రెడీ అమ్మ వాళ్ళు తీసుకున్నారు కదా, కుట్టించింది కదా. అమ్మనే తర్వాత అయితే చెరొక 500 అయితే పెడుతుంది పిల్లలకి, డాడీ ఉన్న అమ్మ కలిసి. ఇంకా మా తమ్ముడు అయితే రాలేదు, ఇంకా వాడు పనికి పోయిండు. ఇంకా వాడు వచ్చేసరికి లేట్ అవుతుందని, ఇంకా మళ్ళీ చీకటి అయిపోతుంది అనేసి అయితే ఇంకా వాడు రాకముందే అయితే కుట్టించేసినాం. ఇంకా మా పెద్దోడు కూడా లేడు పాపం, కొడుకు పండగ వీళ్ళు చెవులు కుట్టించడం అయిపోతుంది అనేసి అయితే అనుకొని తీసుకొస్తే, ఇంకా మండే రోజే కుట్టిద్దాం అనుకుంటే అసలు ఆ రోజు ఎవ్వరు రాలే కదా. ఇంకా బుధవారం పొద్దున వెళ్ళిపోయింది వాడు హాస్టల్కి. సార్ మనల్ని నమ్మి పంపించినప్పుడు మనం కూడా టైంకి పంపించాలి కదా అనేసి అయితే పంపించేసినాం. ఇంకా ఇక్కడ చెవులు కుట్టిన వాళ్ళకి అయితే ఇవన్నీ ఇవ్వాలి కదా, సో సాంప్రదాయం. సో అందులో వాళ్ళకి డబ్బులు, ఇంకా కూరగాయలు, బియ్యం అవన్నీ పెట్టేసి అయితే మా అమ్మ వాళ్ళు అయితే ఇస్తూ ఉన్నారన్నమాట. ఇంకా ఇక్కడ ఇక ఇస్తూ కొంచెం ఫోటో తీయమంటే అయితే తీస్తూ ఉన్నాడు మా ఆయన. చిన్న తల్లి ఎంత క్యూట్ గా ఉందో, జుట్టు అయితే మస్తుంది, ఆలోచిస్తుంది.
మా అమ్మ వాళ్ళు అయితే ఇంకా పెట్టిల్లు కదా. తర్వాత అయితే ఇక్కడ మేము పెట్టడం కోసం అయితే ఇంకా వాళ్ళను మా చెల్లె వాళ్ళని కూర్చోబెట్టినాం. డ్రెస్సెస్ ఏం తీసుకోలేదు, జస్ట్ నార్మల్గానే కదా అనేసి అయితే ఇంకా ఇక్కడ డబ్బులు పెడతామనేసి అయితే కూర్చోమంటే మా డాడీని వీడియో తీయమంటే నాకు పని ఉంది పోతా అంటున్నాడు. నా కొడుకుని తీయమంటే వాడు కూడా కనబడాలి కదా డాడీ అని అయితే నేను చెప్పిన. ఇంకా మా డాడీ ఏమన్నాడంటే నా అంత బాగా ఫోటో ఎవ్వరు తీయరు, ఒకసారి చూడండి అని చెప్పి ఇక్కడ ఏం చేస్తున్నాడో చూడండి. ఇది క్లాప్స్ ఏంటి ఇది కొట్టే ఇదేనా? ఒక్కసారి వీడియో తీసిన తర్వాత నీకు మళ్ళీ వీడియో ఇప్పుడు వీడియో నడుస్తుందా? ఫోటో తీసుట్లా నాతో తీస్తుడు ఎవరు లేడు. కొంచెం వంగు రమేష్, వంగు. నువ్వు రమేష్ లెక్క కూర్చో రమేష్, పడతలు. కొంచెం కొంచెం వంగు లైట్గా. వాళ్ళ ముఖం చూడు. రైట్, ఓకే రైట్. గౌతమ్ రెడీ. ఇప్పుడు కెమెరా ఏదొత్తాలే? కాదు కెమెరా ఏది మధ్య ఎర్రదా? సో వత్తినా ఆల్రెడీ ఇదిగా వత్తేది. నువ్వేమొత్తకు డాడీ, అది వీడియోనే. కెమెరా ఏది కావాలి నీకు? ఫోటో అయిపోయిందా తీసిన? ఇంకా ఫంక్షన్ అంతా అయిపోయింది. సో అయిపోయిన తర్వాత పిల్లలు పడుకుంటారు కదా, ఆల్రెడీ వాళ్ళు నిద్రకు వచ్చిండ్లు. ఇంకా బిర్యానీ అయితే చేస్తున్నా. బిర్యానీ అయ్యేసరికి లేట్ అయిపోతుంది అనేసి మా చెల్లి ఎగ్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తుంది వాళ్ళ కోసం. సో పిల్లలు పడుకుంటారు కదా, మళ్ళీ ఆకలితో పడుకుంటారు అనేసి అయితే పిల్లల కోసం ఎగ్ రైస్ అయితే చేస్తూ ఉంది మా చెల్లె. ఇంకా నేను వీడియో తీస్తుంటే వద్దు అక్క తీయకు అని అంటుంది. మా చెల్లె చాలా సిగ్గుపడుతుంది వీడియో తీస్తున్నప్పుడు. సో ఇంకా ఇక్కడనైతే నేను బిర్యానీ కోసం అన్నీ కలిపి అయితే పక్కకు పెట్టిన. కిలోన్నర చికెన్, ఇంకా కిలో ఏమో రైస్ అన్నమాట. ఇంకా బిర్యానీ చేయడం కోసం కలిపి పక్కన పెట్టేసిన. చిన్నారా అద్దు చిన్నారికి ఇగో ఇక్కడ వడ్డాయి తీసుకోరా చిన్నారి. పట్టు మమ్మీ. ఎవరు పోరి? అక్క పొల్ల. అక్క పొల్ల కాదు పోరి. దా క్యూట్ తల్లు. హాయ్ చెప్పురా చిన్నారి. హాయ్ ఫ్రెండ్స్ అను. అనొచ్చా? హాయ్ ఫ్రెండ్స్ అనరా మమ్మీ. ఇప్పుడు మేము చెవులు కుట్టించుకున్నామని చెప్పు. చూపెట్టు. 2 చెవులు కుట్టించుకున్నది. అటు సైడ్ చూపెట్టు. ఇక మళ్ళీ ఇక్కడ కూడా కుట్టించుకున్నది. ఈడ పైకి చూపెట్టు. నెయ్యి చిన్నారి. అవి చిన్నారి కూడా కుట్టించుకున్నది. మస్తున్నాయి కమ్మలు. ఒక బిడ్డ ఉంటాయి. చిక్లీ ఓమైందమ్మా? ఏమైతుంది? కళ్ళు మండుతానే యారా? కళ్ళు మండుతానే ఆ చిక్లీకి? చిన్నారి నేను తినబెట్టాను ఇడిదే. ఉడుకుతాందిరా ఇంకా ఇక్కడ రైస్ అయితే అయిపోయింది, తీసుకొచ్చింది. సో ఇంకా వాళ్ళు తినట్లేదు అనేసి అయితే నేను తినిపిస్తూ ఉన్నాను అనమాట. తినిపిస్తా అంటే ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా నాకు ఇంకా పోప్ రైస్ చూడగానే క్రేవింగ్ అయితే వచ్చేసింది. నేనైతే కొంచెం టేస్ట్ చేసిన అనమాట. వాళ్ళ కోసం కొంచెమే చేసింది. ఇంకా వాళ్ళు పడుకుంటారు కదా, వాడికి చిన్నోడికి అయితే నేను తినిపిస్తూ ఉన్నా. ఇంకా బిర్యానీ చేయడం అయితే అయిపోయింది ఆల్మోస్ట్. అప్పుడైతే టైం 10 అయింది తినేసరికి. ఇంకా బిర్యానీ కూడా చాలా టేస్టీగా వచ్చింది, కొంచెం మెత్తగా అయిపోయింది. మనం ఫస్ట్ రైస్ వండిన తర్వాత చికెన్ ఒక గిన్నెలో వేసి దాన్ని కొంచెం అయితే ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ అన్నం వండిన తర్వాత అయితే చికెన్ పై నుండి వేస్తాం కదా. వేసిన తర్వాత అందులో రైస్లో ఉన్న వాటర్ అయితే కొంచెం పైనుండి స్ప్రెడ్ చేసిన. ఎందుకైనా మంచిది, కొంచెం ఎక్కువ బిర్యానీ కదా, తొందర ఉడుకుతుంది అనేసి. సో అట్లా వేయడం వల్ల కొంచెం అయితే మెత్తగా అయిపోయింది.
ఇంకా ఇక్కడ ఫ్యామిలీ మొత్తం అందరం కలిసి కూర్చొని తింటూ ఉన్నాం అనమాట. ఇట్లా అందరు కూర్చొని తింటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో అయితే ఎప్పుడు బిర్యానీ చేసినా కూడా తినడానికి అసలు ఇష్టపడదు. ఈసారి అయితే మా అమ్మ బిర్యానీ తినింది. నేను చాలా సార్లు చేసినా కానీ ఎప్పుడు తినలేదు. చాలా టేస్టీగా వచ్చింది, మంచిగా ఉంది అనేసి అయితే అని మా అమ్మ తినింది. ఫస్ట్ టైం మా అమ్మ నేను చేసిన బిర్యానీ తినడం. ఇంకా చెవులు కుట్టించే వీడియో అయితే ఇదే అనమాట. ప్లీజ్ చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఇంకొన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ గాయ్స్.